దయగల దేవుడు మరి యొక్క ఆదివారం దినాన్ని మన కొరకు ఏర్పాటు చేసినాడు. చూస్తూ ఉండగానే మొదటి వారం కూడా అయిపోయి వాళ్ళ రెండవ ఆదివారం రోజుగా ఉన్నది. మరి మొదట 2 నెలలు కూడా గడిచిపోయినాయి. సంతోషముగా ఏ ఇబ్బందులు లేకుండా 2 నెలల ఒక వారమును పూర్తిగా వేస్ట్ చేసినందుకు దేవునికి వేస్ట్ చేసినారా లేకపోతే ఉపయోగించుకున్నారా? సద్వినియోగం చేసుకున్నారా? ఏ విషయంలో సద్వినియోగం చేసుకున్నారో మీరు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను కూడా చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే వేస్ట్ చేసుకునేంత అవకాశం లేదు మనకి కదా. ఏదో ఒక పని ఏదో ఒక ఇది ఉంటేనే తొందర ఉండనే ఉంటాను మంచిది. మరి ఈరోజు జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మార్చి 8వ తారీఖు మహా గొప్ప దినముగా ఉమెన్స్ డే జరుపుకుంటున్నటువంటి వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. స్త్రీ ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక మంచి స్త్రీ అయితే ఇంకా ఎక్కువగా అనేక రీతులుగా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, దేశానికి కూడా గొప్ప దీవెనకరంగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు కదా సహచారిణిగా, సహధర్మచారిణిగా, సహపాఠిదానిగా స్త్రీని దేవుడు సృజించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినాన మహిళా దినోత్సవ సందర్భాన మీకు అందరికీ, నాకు తెలిసిన వారికి, నా స్నేహితులకి కూడా ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను, పంచుకుంటూ ఉంటాను. మనము మత్తయి వార్తలో చూస్తే ఆ రోజుల్లో గొప్పగా ఈ యొక్క వంశావళి గురించినటువంటి మాటలు మనం గమనిస్తే స్త్రీల గురించినటువంటి మాటలు అతి తక్కువగా పూర్తిగా లేకుండా ఉండేటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉండేవాడు. అయితే మనం మత్తయి వార్తలో గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో ఈ మొదటి 14 తరములలో ఏకంగా ఒకటేసరి 4 స్త్రీల పేర్లు రాయబడడం జరిగింది. 4 స్త్రీల పేర్లు రాయడాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చాలా వరకు కూడా మగవాళ్ళు ఆయన నుంచి ఈయన, ఈయన నుంచి ఆయన అంటూ రాయడం జరిగింది. కానీ చక్కగా మొదటి మాట మొదటి అధ్యాయంలోనే మత్తయి వార్తల్లోనే 3వ వచనంలో యూదా తామారు నందు తామారు అనేటువంటి ఆ యొక్క స్త్రీ పేరు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తామారు. దాని తర్వాత మనం చూసినట్లయితే తర్వాత 5వ వచనంలో షల్మాను రాహాబు నందు బోయజును కనెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 2వ స్త్రీగా ఇక్కడ ఈ వంశావళిలో, అంటే దేవుని వంశావళి ఇది. ఈ వంశావళిలో మొట్టమొదటిగా తామారు పేరు, 2వ మరి ఆ మహానుభావురాలి పేరుగా రాహాబు పేరు, ఇక 3వ పేరుగా అక్కడే కిందనే బోయాజు రూతు నందు ఓబేదును కనెను, అంటే రూతు అనేటువంటి పేరు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడే కాకుండా తర్వాత మీరు 6వ వచనంలో కింద గమనిస్తే ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు, అంటే ఎవరు? బెత్షెబా కూడా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఈ 4 పేర్లతో పాటు ఇక చివరిగా వస్తే, అంటే అన్ని తరాలు 14 తరాలు 3వ 14వ తరంలో చివరి విషయంలోకి వస్తే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను, అంటే మరియమ్మ గారి పేరు కూడా అక్కడ ఉండటాన్ని మనం చూస్తాం. సో మొత్తం అన్ని తరాలు చూసుకుంటే 14 3 సెట్లు ఉన్నాయి. అక్కడ 14 తరాలు ఉన్నాయి. చివరి 14వ తరంలో మరియమ్మ గారి గురించి జ్ఞాపకం ఉన్నది. అయితే నేను అనేది మొదట ఇంకా ఓల్డెన్ డేస్ లో అప్పటికి ఇంకా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువగా లేదు అనుకోకుండా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. అయితే వాళ్ళ గురించి మనం అనేక మాటలు వింటూ ఉన్నాం, అనేక మనం చూసాం వాక్యంలో. మన మధ్య రీసెంట్ గా కొన్ని మాటలు కూడా గమనించాం, కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. తామారు అనేటువంటి మాట మీరు ఇంతకుముందు కూడా నేను వినించారు. ఈ తామారు గురించి అంటే ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు అనేటువంటి మాట మనం అక్కడ వింటూ ఉన్నాం. తర్వాత రాహాబు అనేటువంటి మాట, రాహాబు అనే మాటకు తీవ్ర అల్లకల్లోలం, అంటే అలజడి లాంటిది అనమాట, అదొకటి ఉంటుంది అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే రూతు అంటే సౌందర్యము, విశాలత, బలాతిశయం కలిగినటువంటి స్త్రీ అనేటువంటి ఒక అర్థం ఉన్నది దాంట్లో. బెత్షెబా అంటే ప్రమాణపు కుమార్తె అనేటువంటి అర్థం ఉంది.
వీళ్ళే కాకుండా మనం చాలా మంది పేర్లు వింటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఆ ప్రాముఖ్యమైనటువంటి పేర్లు నయోమి, మన దగ్గర నయోమి ఉన్నది. నయోమి అనే మాటకు సంతోషమ్మ అనే ఒక అర్థం ఉన్నది, సంతోషం. తర్వాత మధురం అనేటువంటి ఒక అర్థం ఉన్నది. సో ఇట్లా ఉన్నది. తర్వాత ఓర్వా అనేటువంటి పేరు కూడా విన్నాం, ఎప్పుడో ఒకసారి రాసుకున్నాం, కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో అది యవనవతి అనే పేరు. ఇక రూతు గురించి మనకు అన్నీ తెలుసు, రూతు గ్రంథమే ఉంది. ఈ ఎస్టేర్ అమ్మ గారి గురించి మనకు తెలుసు, ఎస్టేర్ గ్రంథం ఉన్నది. తర్వాత ఇంకా కొంతమంది పేర్లలో నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమందిని ఊరికి మనం అలా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. ఎందుకంటే మనము అటు వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వారి ద్వారా ఏదైనా ఒక మంచి గుణం మనం నేర్చుకోవడం ద్వారా అది మనకు దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ వారు స్త్రీలని లేదు, పురుషులని లేదు. అయితే ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా మనం లోకరీతిగా ఇప్పటి వరకు సాక్ష్యాలుగా లేదా కొంచెం షేరింగ్ కేరింగ్ లో చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాం. విలియమ్స్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం, తర్వాత కల్పన్ చావ్లా గారిని జ్ఞాపకం చేసుకున్నాం, తర్వాత పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్ జ్ఞాపకం చేసుకున్నాం, మదర్ తెరిసా గారిని జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళంతా గొప్పనటువంటి స్త్రీలు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో వాళ్ళందరూ మనకు ఆదర్శం, వాళ్ళందరూ మరి మంచి వాళ్ళే ఉండి వాళ్ళు మనకు మార్గదర్శకంగా కొన్ని నేర్పించారు, కొన్ని చూపించి వెళ్ళారు. అవన్నీ కూడా మనం చూసుకుంటూ నేర్చుకుంటూ మనం అలవాటు చేసుకుంటూ ఆ మార్గంలో మనం నడవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. అది దీవెన అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే తామారు అనేటువంటి మాట తెలుసు, తామారు యొక్క పరిస్థితి గురించి మీకు తెలుసు. రాహాబు అనేటువంటి అంశాన్ని కూడా మీరు గమనించినారు. తర్వాత ఇటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. రూతులో మనం 1:14 చూస్తే రూతు గ్రంథంలో మరి రూతమ్మ గారి నుంచి మనం కొంతమందిని చూద్దాం. కొంతమంది విషయాల్లో మనం ఏం నేర్చుకోగలం అనే దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. రూతు గ్రంథంలో మీరు 1వ అధ్యాయం 14వ వచనం చూడండి కదా. మొదటి అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14. వారు ఎలుగెత్తి ఏడవగా అమ్మ మంచిది చదవండి. సో ఇక్కడ వీరి కథ మీకు తెలుసు. వీరు అన్యులుగా ఉన్నటువంటి వారు, మయోబ్ దేశము. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు భర్తను కోల్పోయినారు. అత్తగారు అయినటువంటి నయోమి అమ్మ మీరు మీ దారి చూసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పెద్ద కోడలు ఓర్పా ఏం చేస్తా ఉందంటే ముద్దు పెట్టుకుంటా ఉంది. రూత్ ఏం చేసేది అది చేసుకుంటా ఉంది. సో ఇట్లా అత్తగారు ఏదైతే చేస్తారో వారిని అడ్డు పెట్టుకొని ఉంటాను అని చెప్పి నిర్ణయం తీసుకొని రూత్ ఒక పద్ధతిలో వెళ్ళిపోవడానికి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈమె ఓర్పా వెళ్ళిపోయింది. రూత్ ఏమో అత్తగారిని చూపెట్టుకొని అత్తగారికి మంచి చెడ్డ చేసుకుంటూ ఆమె నిలబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కరి నుంచి ఒక మంచి గుణాన్ని మనం నేర్చుకోవాల్సి వస్తే అసాత్వికత, సమాధానం, అంటే సౌందర్యం అని రూత్ పేరు. అంటే ఆ పేరుకున్నటువంటి అర్థం నాకైతే నేనేమనుకుంటానంటే ఆత్మ సౌందర్యం. అంటే ఆమె మంచితనాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం కదా. అత్త ఒంటరిది కావద్దు, మరి ఆమె భర్త కూడా చనిపోయాడు, పిల్లలు చనిపోయినారు. కాబట్టి నేను తోడు నిలబడాలి. నేను కూడా ఎక్కడి నుంచో దేశంలోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఆమెకి ఎలాగో ఇబ్బంది కాబట్టి నేను కూడా ఆమెకు తోడు ఉంటే కొంచెం మేలు జరుగుతుంది. పెద్ద కోడలు ఏమో కిస్ పెట్టింది. అందుకే కదా ఈ ముద్దులు అనేటువంటి వ్యవహారానికి వచ్చినప్పుడు ముద్దుల గురించి మాట్లాడుకున్నాం. ఇటువంటి ముద్దులు చాలా ఉన్నాయి. మనకి ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. అదొక దొంగ ముద్దు, ఇదొకటి ఇంకో ముద్దు. ఇట్లా కొన్ని ముద్దులు ఉంటాయి. వాటి పెద్ద అర్థం ఉండదు. నిజమైనటువంటి ముద్దు, ఆత్మీయమైనటువంటి ముద్దు, దాంట్లో ఉన్నటువంటి తీపిదనం, దాంట్లో ఉన్నటువంటి బలం వేరే ఉంటుంది. అట్లాగే హబ్స్ కూడా, అంటే కాగిలించుకోవడం చాలా ఊరటని ఇస్తుంది, చాలా శక్తివంతమైనది. హబ్ చేసుకుంటే చాలా ఇవి జరుగుతుంటాయి, రియాక్షన్స్ జరుగుతుంటాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. కానీ ఎట్లుంటుందంటే మన జీవితాల్లో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. కడుపులో కత్తులు పెట్టుకొని ఇతరులను కాగిలించుకోవడం చూస్తూ ఉంటాం కదా. లేని అబద్ధాలతో ఫ్రెండ్స్లు బ్రతకడానికి మనం చూస్తూ ఉంటాం. ఈగో ప్రాబ్లమ్స్ సతమతం అవడానికి మనం చూస్తుంటాం. ఇక్కడ రూతమ్మ గారు ఇవన్నీ ఏమీ లేక చక్కగా ఒక సాత్వికత, సమాధానం కలిగినటువంటి ఒక స్త్రీగా మనం ఇక్కడ ఆమె గురించినటువంటి ఒక వర్ణన, ఒక ఇష్యూ చిన్నది, అంటే ఆ పెద్ద కోళ్ళు వెళ్ళిపోవడం లేదా ఈమెయితే అట్లాగే అడ్డు పెట్టుకుని ఉండటం, ఆమె మంచితనాన్ని గురించినటువంటి ఒక చిన్న మాట ఇక్కడ మనకు తెలియజెప్పడం జరుగుతూ ఉన్నది. అట్లాగే మనం గమనించినట్లయితే ఈ హత్తుకొనుట ఏక శరీరం అనే మాట మనం తెలుసు కదా. మనం ఇప్పుడు ఆదికాండంలో కూడా మనం అదే గమని అసలు స్త్రీని చేయటానికి అనేటువంటి మాటలోకి వస్తే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో మీరు గమనించినట్లయితే
కాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యును. ఏక శరీరము, తేడా లేదు. వాళ్ళకి వీళ్ళకి ఏదో మనం పోలికగా తీసుకొని ఆ స్త్రీ బలహీన ఘటమని ఎంచుకొని అనేదానికి మనం గమనిస్తుంటాం. కానీ వాళ్ళకంటే బలవంతులు, వాళ్ళకంటే బలశూరులు ఇంకెవరు లేరు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనేక మంది మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో యుద్ధంలో ఇద్దరు స్త్రీలు మన వైపు నుంచి ఆ యొక్క మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. వాళ్ళకి ఎక్కడ కూడా ఏది కూడా ఆటంకం అనేది కలగలేదు. చక్కగా వాళ్ళు పని వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి మనము వాళ్ళకి ఇవ్వాల్సిన స్వాతంత్రం లేదా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే చక్కగా పనిచేసుకునేటువంటి వారు, చక్కగా తోడ్పాటును అందించేటువంటి వారు, చక్కగా సహకరించేటువంటి వారుగా వారు వింటూ ఉన్నారు. అలాగని కొంతమంది లేరని ఏనాను ఎక్కడ ఉన్న ఏ ప్రాంతమైనా ఏ పరిస్థితి అయినా కూడా ఒక 5% లేకపోతే 1% చెడు అనేది ఉంటుంది. అటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కరిని పట్టుకొని మనం మొత్తం వంటతో పాడైపోయిందని అనుకోవడానికి లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఏదో ఒకటి దాన్ని మళ్ళీ పద్ధతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకళ్ళిద్దరు లేకపోతే ఇంకేదో జరిగినటువంటి సంఘటనలు కొన్నిసార్లు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, న్యూస్లో కదా. కుక్కర్లు అంటారు, డ్రమ్ములు అంటారు, ఏవో కొత్తవి కనిపెట్టి మర్డర్స్ చేసినారు, అవన్నీ చేసినారని. వాళ్ళందరి గురించి మనకు అవసరం లేదు. కానీ మేలైనది మనం వెతికి ఏది పట్టుకోవాలి? అటువంటివి కాదు పట్టుకోవాల్సింది. శ్రేష్టమైనవి, మేలైనవి, మన జీవితాలకు ప్రోత్సహించేటువంటివి కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళలో ఉన్నారు, చదువు లేని వాళ్ళలో ఉన్నారు. తమ జీవితాలను పన్నంగా పెట్టి లేనిపోని విషయాల్లో వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ చాలా భాగం, విస్తృతమైన భాగం, 90%, 95% ఎంతో గొప్పనైన ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నతంగా ఎదిగి దీవెనకరంగా ఉన్నటువంటి వాళ్ళు అనేకులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంలో ఇటువంటి వారిని కొద్దిగా అందరి గురించి బైబిల్లో చాలా మంది గురించి చాలా చెప్పబడ్డాయి. మనం అందరినీ జ్ఞాపకం చేసుకోవాలంటే రోజు సరిపోదు. కాబట్టి కొంతమంది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయ గురించి కూడా మీకు తెలుసు. దావీదు పెళ్లి చేసుకున్న తర్వాత వారికి సొలొమోను పుట్టడం జరిగింది కదా. గొప్పనైనటువంటి దీవెనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ వెళ్ళడం జరిగింది. వీటన్నిటిని బట్టి దేవునికి మహిమకర చెల్లించబడుతున్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి 14 తరాలలో ఈ నలుగురు, మరి చివరి తరంలో మనము మరియమ్మను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మరియమ్మ యేసుప్రభుల వారికి జన్మనివ్వటానికి ఎంతగా ఇబ్బంది పడి ఉండొచ్చు ఆ రోజుల్లో. మరి కన్యక గర్భవతి అనగానే ఎన్ని సుట్టుపోటు మాటలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎంత కష్టం, ఎంత నష్టం. యేసుప్రభు ఏమన్నాడు? మరియను వదిలిపెట్టే ఆలోచనలో కూడా ఉండేది. అప్పుడు మళ్ళీ దేవదూత ప్రత్యక్షమే లేదు, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని చెప్పి నచ్చ చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తే ఆమెకు ఉన్నటువంటి గుండె ధైర్యము, ఆమె దేవుని పనికి ఉపయోగపడాలన్నటువంటి ఒక తాపత్రయం, ఒక ఆశ ఆమె నిలబెట్టడాన్ని చూస్తాం. అంటే ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే సరే మనం ఆశ ఉంటామో, అంటే చెడు ఆశ గురించి నేను మాట్లాడాను, చెప్పాను కదా. ఒక 5%, 4% కొంతమంది ఇష్టారాజ్యంగా వాళ్ళ గురించి మనకు అనవసరం, పొరపాటు చేసుకోవడం అనవసరం. మంచి కోసం, మంచి విషయాల కోసం మనం రాకులాడితే అటువంటి వాళ్ళు మనకు లెక్కలేనంత మంది ఉన్నారు. కాబట్టి మన దృష్టి ఎప్పుడు చెడు కాబట్టి ఆ 1% వైపు వెళ్లకుండా ఈ 99%, 90% మంచి వైపు మనం మళ్లించగలిగితే మన జీవితాలు గడపవచ్చు. మన జీవితాలకు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం బాగుపడదు. బంధువు రీతి చేత వారి జీవితాలను నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. పలుకుబడి కోసమో, లేకపోతే సంపద కోసమో, లేకపోతే ఇంకేదాని కోసమో నష్టపోయినటువంటి వాళ్ళని వారి గురించి కాదని మాట్లాడేది. కాబట్టి మనం బయటి వాళ్ళకంటే కూడా బైబిల్లో నుంచి ఒక 4 లేదా ఒక 3 కొంచెం ఊరికట్లా వాళ్ళ గురించి అంశాలు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి రూట్ గారు చాలా మంచివారు, మెత్తనైనటువంటి మనస్తత్వము. తర్వాత ఆమె రూత్ అనే మాటకు సౌందర్యవతి అనేటువంటి అర్థం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆమె ఆత్మీయంగా చాలా సౌందర్యవతి, మంచి మనస్సాక్షి కలిగినటువంటి స్త్రీ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ యొక్క విషయాల్లో మీరు రాహాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. రాహాబు వృత్తిరీత్యా ఒక వేశ్య. ఇవన్నీ మీరు రెఫరెన్స్ చూసుకోండి. చాలా సమయం పోకుండా పూర్తిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు మనం ఎక్కువ మందిని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రాహాబు కథ గురించి కూడా మీకు తెలుసు. తర్వాత యెహోషువ 2 వేగులను పంపిస్తాడు ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి. ఈ స్పైలు ఎవరైతే వెళ్తారో, ఈ స్పైలు ఎవరి దగ్గరికి వెళ్తారో? రాహాబు దగ్గరికి వెళ్తారు. రాహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇల్లు చాలా ఎత్తులో ఉంటుంది. ఆ నుంచి చూస్తే అంత కనపడుతుంది కాబట్టి ఆ ఇంటిని ఎంచుకున్నారు వాళ్ళు. వెళ్ళగానే వీళ్ళని చూస్తే గుర్తుపడుతుంది, మీరు నిజంగానే ఇది మీ దేవుని భయం నాకున్నదని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆపదను తొలగించే ప్రయత్నంలో ఆమె వాడబడింది. మీకు అందరికీ తెలుసా కథ? ఏం కథ తెలుసా? ఏమి తెలియదు, చదువుతూనే ఉంటారు బైబిల్. ఎక్కడుందో రెఫరెన్స్ తెలుసా?
నేనేం చెప్పండి, మీరే చూసుకోండి. కథ అయితే చెప్తారు, జ్ఞాపకం చేయాలి. సో ఆ ఇద్దరు వేగుల వాళ్ళు ఆ స్పైర్లు వెళ్ళి తలుపు తట్టినప్పుడు ఆమె వాళ్ళని చూసి వాళ్ళని గుర్తించండి. వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళే కాదన్నాను, కానీ వాళ్ళు ఇలా చెప్పుకున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని సైనికులు వచ్చినప్పుడు లేరని చెప్పి వాళ్ళని కాపాడి ఒక కిటికీలో నుంచి ఒక గంపలో వాళ్ళని దించి వాళ్ళను పంపించి క్షేమకరంగా వాళ్ళు ఏదైతే కనుక్కోవాలనుకున్నారు అంతే కదా. ముందు యుద్ధానికి పోకముందు అక్కడ ఉన్నటువంటివన్నీ అంచనా వేసి రావడానికి వెళ్ళారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె వ్యతిరేకించాలి మా దేశం మీదకి యుద్ధానికి వచ్చేటోళ్ళు మీకు నేనంటే సాయం చేస్తారు. కానీ వాళ్ళు దేవుని బిడ్డలని, దేవుని అంశతో, దేవుని కృపతో, దేవుని పద్ధతిలో, దేవుని క్రమంలో, దేవుని చిత్తం చొప్పున వచ్చారనేటువంటి మాట ఆమె గ్రహించి, మీ దేవుడు అంటే నాకు కూడా భయమే, నాకు కూడా భక్తి, ఎంతో మంచి దేవుడు, అలా కాపాడాడు మిమ్మల్ని కొన్ని మాటలు ఆమె చెప్పి ఏమి విన్నదో, యెహోవా దేవుని గురించి ఏమి విన్నదో అవి కొంచెం షేర్ చేసుకొని వాళ్ళతో వాళ్ళని ఆదరించింది, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది, తిండి పనులు చూసుకున్నది, మంచిగా ఆమె చేయడానికి మనం గమనిస్తున్నాం. అంతేకాదు అక్కడితో ఆగిపోలేదు. అక్కడ వాళ్ళు ఉన్నారని తెలుసుకొని సైనికులు వచ్చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని భద్రపరిచింది. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు మాట అన్నది, ఇప్పుడు నేను సాయం చేశాను కదా, ఆ కష్టకాలంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇద్దరు వేగుల వాళ్ళు కూడా, అమ్మ మమ్మల్ని ఏ కిటికీ గుండా దించావో ఆ కిటికీకి ఒక ఎర్రదారం కట్టు, అది మాకు గుర్తు, మేము యుద్ధానికి వచ్చినప్పుడు లేదా ఈ నష్టానికి వచ్చినప్పుడు మీకు మీ కుటుంబాన్ని అందరినీ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకో, ఈ ఇంటి మీద కావాలి కాకుండా చూసుకునే కొంచెం మాట్లాడి. సో రాహాబు అలాగా తనను తన ఇంటి వారిని రక్షించుకున్నది. ఈ ఎర్రదారము యేసుప్రభు యొక్క రక్షణకు గుర్తుగా ఉన్నది. ఆ సంరక్షణ, భద్రత, క్షేమము, ఆ తీపి పిలుపు, దేవుని మంచిని పంచినటువంటి గుణవతిగా ఆమె రక్షించబడింది. వృత్తిరీత్యా ఆమె వేశ్య కావచ్చేమో, కానీ గుణరీత్యా ఆమె ఎంతో ఉన్నతమైన గుణం కలిగినటువంటి స్త్రీ. అందుకని ఆమె ద్వారా కూడా దేవుడు తన వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. తన వంశావళిలో ఆమె పేరు కూడా వచ్చేసింది. కాబట్టి నీ గుణాన్ని బట్టి, నీ యొక్క మంచితనాన్ని బట్టి, నీవు దేవుడిలో ఉండేటువంటి విధానాలను బట్టి నీవు రాబట్టబడతావు తప్ప ఇక వేరేది ఏమీ లేదు అనేది. నీవు ఎంత పాపపంట్ల స్థితి మనం యొక్క రక్షణ వ్యవహారాన్ని కింద గమనిస్తే ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు రక్షించుకొని పాపక్షమాపణ దయచేసి, పాపక్షమాపణ ఉచిత రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మనం లెంట్ డేస్ లో ఉన్నాం, సిలువ ధ్యానాలు, ఆ శ్రమల గురించినటువంటి ధ్యానం మనం చేస్తూ ఉన్నాం. సిలువలో మనకు దొరికినటువంటి గొప్ప ఊరట, గొప్ప ఆదరణ, గొప్ప భద్రత ఏదైనా ఉందంటే అది ఉచిత రక్షణ, పాప క్షమాపణ, ఉచిత రక్షణ. ఇవన్నీ మనకు రావటానికి వీళ్ళందరూ సహకరించిన వారే. డైరెక్ట్ అప్పటికి ఇంకా అవన్నీ ఏర్పడకపోయినవచ్చు. యేసుప్రభు వచ్చింది 14 తరాలు చివరి 14 తరంలో, ఆ చివరి కుటుంబంలో పుట్టాడు దేవుడు. మరి ఇవన్నీ కూడా లైన్ లో చేసుకొని వంశావళి అంటే అంతే కదండి. మా తాత ఎవరు, మా ముత్తాత ఎవరు, దానిపైన ఎవరు అని చూసుకుంటూ వచ్చే లైన్ అన్నమాట. ఈ లైన్ లో వీళ్ళు చేర్చబడ్డారు అంటే వీళ్ళు స్త్రీలుగా ఉండి ఆ రోజుల్లో ఎంత శ్రమ తీసుకున్నారు, ఏ విధంగా మరి మంచితనాన్ని బట్టి, ఆ యొక్క మంచితనాన్ని బట్టి రాబట్టబడదో, దేవుని బిడ్డలకు సహాయం చేయడాన్ని బట్టి రాబట్టబడదో మనం ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి అట్టి మంచి గుణాన్ని మనం దేవునికి, దేవుని బిడ్డలకు ఉపయోగపడేటువంటి గుణాన్ని, మేలైన గుణాన్ని మనం కలిగి ఉండాలనేది మనం గమనించుకోవాలి. ఇంకా చాలా మంది గురించి ఉన్నాయి. ఈ మధ్య మనం దెబోరమ్మ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. దెబోరా తీరచి అనేటువంటి అర్థం, ఆమె గురించి ఒక ఆదివారం మనము వాక్యాలు తీసుకున్నాం కదా. మంచి ప్రవచనకర్తగా ఉంటున్నది, మంచి వివేకము కలిగినటువంటి నాయకురాలుగా ఉంటున్నది కదా. దాదాపు 14 మంది మగవాళ్ళు ఉంటే నాయకులు, న్యాయాధిపతులు. ఈమె స్త్రీ, దాదాపు మొత్తం 15 మంది. ఆ 15 మందిలో 14 మంది మగవాళ్ళు ఉంటే ఈమె ఒక్కటి ఎంత గొప్పగా, ఎంత దీవెనకరంగా ఇశ్రాయేల్ నడిపించింది. అంతేకాదు ఆమె నేను ఒక తల్లిని వీళ్ళందరికీ అని చెప్పుకున్నాను. ఇది ఒక వాక్యంగా మనం ఒక సండే చెప్పుకున్నాం. దెబోరా కదా, దెబోరా ప్రవచనాత్మకంగా పనిచేసింది, వివేకం కలిగినటువంటి నాయకురాలుగా ఉన్నది అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. బలమైనటువంటి విమోచకురాలు అంటే ఆ యొక్క ఇశ్రాయేలీలకు మంచి విమోచన కలగజేసిన ఆ యుద్ధంలో కానీ, ఆ పరిస్థితుల్లో కానీ ఎంతో మంచి ప్లానింగ్ తో దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని చిత్తం చొప్పున వారిని నడిపించి ఆ విజయానికి కారకురాలైంది. ఆమె చెప్పుకున్నది, నేను వీరికి తల్లిని అని చెప్పుకున్నది. ఒక ఆత్మీయ తల్లిగా కూడా ఎంతో కృపను వారికి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మంచి పాట పాడింది కదా, చివరిలో అంతా గెలిచినాక ఒక పాట పాడింది, కీర్తన పాడింది కదా. కాబట్టి ఆమెకు మంచి రచయిత కూడా, కవయిత్రి కూడా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంటుంది. అది మనం అనుకుంటాం నాకేమీ లేదని గుర్తించాలి. ఏది ఎట్లా ఉందని గుర్తిస్తే, అది గుర్తించడం ఒక పెద్ద స్టేజ్ అయితే, దాన్ని గుర్తించినట్టుగా వాడుకోవడం ఇంకొక స్టేజ్.
నీలో తలాంతు ఉందనేది ఒక స్పృహ కలిగి ఉండటం, ఒక ఆలోచన కలిగి ఉండటం. నీకు లేకపోతే ఎదుటివాడు చూస్తే చెప్తాడు నీకు ఇది ఉంది అని చెప్పేసి. దాన్ని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత. ఈరోజు నేను చెప్పాను కదా, మీరు లేచి నిలబడండి, 1 నిమిషాలు మాట్లాడేది అవకాశం మనం ఇక్కడ 3 నలుగురిలోనే మనం 15 నిమిషాలు తీసుకుంటే, నీకు ఒకవేళ స్కూల్లోనో కాలేజీలోనో ఈ అవకాశం అంటే నువ్వు లేసే లోపల 10 మంది లేస్తారు. పోగొట్టుకుంటావు. నీ స్లో అవ్వటం అనేది, నీ నెగ్లిజెన్సీ అనేది, నీ నిరాసక్తత అనేది నిన్ను వెనక్కి నెట్టుకుంటూ పోతుంది. నీలా ఉంటారు అని చూడండి. ఇక్కడ ముగ్గురే కాబట్టి, ముగ్గురు మనోళ్ళే కాబట్టి ఆలోచించుకొని గిల్లుకొని నువ్వు అనుకుంటూ ఇది నువ్వు ఒక కాలేజీలో తీసుకోండి, అవుతుందా? ఇట్లా నువ్వు అట్లా మొదటి గిల్లుకే 4 లేసి నీ అవకాశాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నీకు పోయే నష్టం జరుగుతూనే పోతుంది. ఎప్పుడైనా ఇంకొకరి మీద ఆధారపడకుండా నీకై నువ్వు లేయగలిగిన రోజున దేవుడి దీవెన ఎప్పుడు నీకు నిండు. ఇది ఎప్పుడు కూడా గమనించుకోవాలి. నీ తలంత నీదే, పొక్కల తలంత కాదు కదా. అది వాళ్ళది వాళ్ళు ఉపయోగించుకుంటారు, నేను నువ్వు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆమె మంచి కవయిత్రిగా ఉన్నది, మంచి న్యాయాధిపతిగా ఉన్నది, ఇంకా తర్వాత ప్రవచనాత్మకంగా వారిని నడిపించి ఇదిగా మనం దేవరామ గారి గురించి అసాధారణ ప్రవచనాలు చెప్పింది కదా. ఇట్లా 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 అని చెప్పేసి ఇజ్రాయేలును బలపరిచి నడిపించింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మంచి ఆమె ఏదో ప్రవక్తిని అనేది కాకుండా మంచి వ్యూహకర్త కూడా, అంటే సైన్యాన్ని ఇది ఇట్లా పోండి అని చెప్పి నడిపించిన వ్యక్తి. మంచి సైన్యానికి మంచి ఏమంటారు ఆలోచన చెప్పినటువంటి వ్యక్తి అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ దెబోరా గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్లాగే మనం ఋతుమని జ్ఞాపకం చేసుకున్నాం, రాహాబుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు మనం ఇది చేసుకోవచ్చు. మరి గమనించినట్లయితే మనము హన్నా గారు ఉన్నారు. హన్నా కదా, ఆమె ఎంతగా ఇబ్బంది పడింది, ఎంతగా వేదన పడింది, ఎంతగా అవమానపడింది. ఏంటి కారణము? ఒక కారణం, ఆమెకి పిల్లలు లేదు. హన్నా పెనిన్నా కదా, ఆవిడేమో పిల్లలు కలిగి ఉన్నది, ఆమెమో ముత్యం. పెనిన్నా అంటే ముత్యం, ఆమెమో ముత్యంలాగా ఆడనమాట. ఎప్పుడు కూడా ఈమె విసిగిస్తా, ఈమె ఏదో మాటలంట ఇబ్బంది పెడతా ఉన్నది. ఈమె ఏం చేసింది? దేవుని ఎంత కూర్చొని మొరపెట్టుకుంటా ఉన్నది. కన్నీటి ప్రార్థన, అంత వేదన దుఃఖంలో, అంత అవసరతల్లో ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా సాధించుకున్న విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు అన్న అంటే దయాలుత్వం అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట. అది సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ. ఆమె పెళ్లిన బాధ పెట్టి ఆమె బాధ పెట్టకుండా ఏదో మూసుకొని అమ్మ దేవ అనుకుంటూ దేవునికి మొరపెట్టుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు అంత ఓర్చుకునే గుణం ఉండదు. దేవుడేమో ఓర్పు సహనం అంటాడు, కానీ కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం చేసిన తప్పుకి ఏదైనా భరించాలన్నా కష్టమే. అటువంటిది చేయని వాటికి కూడా మనం భరించాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఎంతో విసుగు, ఎంతో ఇబ్బంది, ఎంతో బాధ అనిపిస్తుంది, కన్నీరు వస్తూ ఉంటుంది. ఇక దేవుడే చూసుకుంటాడు. అది ఎవరైనా సరే, మన సొంత వాళ్ళే కావచ్చు, పరే వాళ్ళే కావచ్చు, దేవునికి అప్పగిస్తే శిక్ష పెద్దదిగా ఉంటుందని మనం ఏదో చేసుకుందాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అవి జరగవు. దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్పది గొడ్రాలిగా సాధారణ జీవితం కదా, అది ఏమో బాధాకరమైన జీవితం. భర్త సపోర్ట్ చేసినాడు, ఎంత బాగా సపోర్ట్ చేసినాడు, ఎంత చేసినాడు. దేవుని దీవెన ద్వారా ఆమె పిల్లలను ప్రతిసుకోవడం అనేది మనం చూస్తాం. ఆమె యొక్క సాత్వికత, ఆమె మంచితనం, ఆమెలో ఉండేటువంటి వినయము, విధేయత, తగ్గించుకునే స్వభావము, దేవుని కనిపెట్టుకుని ఉండేటువంటి స్వభావము, దుఃఖంతో ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా నడిపేటువంటి స్వభావం ఆమె కలిగి ఉండటాన్ని బట్టి ఆమె దీవించబడింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మనం ఎంతో మంది స్త్రీలను జ్ఞాపకం చేసుకోవచ్చు. లోకరీత్యా అనేక మందిని మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాక్యాత్మకంగా ఇటువంటి వాళ్ళను అనేక మందిని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎంతగా దేవుడు కనికరించాడంటే ఆ స్త్రీలను అద్భుతంగా వాడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా లోకరీతిగా మనం అనేక సంఘాలను మనం చూసినప్పుడు సంఘాలలో స్త్రీల యొక్క నంబర్ ఎక్కువగా ఉంటుంది. సంఖ్యాబలం ఎవరన్నా అంటే ఏ సుఖమైన స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు తక్కువగానే ఉంటారు. మొట్టమొదట దేవుడు స్వార్థకు ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మరియా కదా. మొదట ఆదివారం తెల్లవారుగానే వెళ్ళింది, సమాధి తెరవబడి చూసి అదంతా కూడా మీరు మాట్లాడితే, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పుకొని నేను లేచినాను అంటే ఏంటి? మొదటి సువార్త ఎవరికి చెప్పబడింది? శిష్యులకే చెప్పబడింది. శిష్యులకు ఎవరు చెప్పారు? స్త్రీ మరియా ద్వారా ఇది జరగడాన్ని మనం. కాబట్టి ఎప్పుడు కూడా ఇది నాది కాదు, నువ్వు ఎప్పుడైతే అలా అనుకుంటావో నువ్వు ప్రోత్సహించు. ఎవరు నిన్ను ప్రోత్సహించరు కదా. ఎవరైనా నువ్వు ఎగురుతా ఉంటే ఏమో నేను సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఎగురుతావు, అందుకుంటావు లేదు గమ్యాన్ని ఎత్తును అని అనొచ్చు. నేను ఎత్తును, నన్ను ఎంత కూర్చోబెట్టండి, ఎవరు చేస్తుంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా. కాబట్టి మనలో ఉండేటువంటి ఆసక్తి కొంతమందికి మేలు చేస్తాయి. అది లేని రోజున చాలా తక్కువ మంది ఉంటారు, అట్లా కూడా ఉంటారు ఎవరైనా కొంతమంది, కానీ అందరికీ అటువంటి దొరుకుతారు.
మనం ఏమి చేయకపోయినా మనం ఉద్ధరించే వాళ్ళు దొరుకుతారు అనుకోవటం కొంచెం నా లెక్కలో మూర్ఖత అవుతుంది. కాబట్టి కొంత మన ప్రయత్నం, కొంత మనం ముందడుగులు వేయడం అనేది జరిగితే మనం నిరీక్షపడుతూ ఉంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క హన్నాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా చక్కగా ఎస్తేర్ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎస్తేర్ గ్రంథమే ఉంది కాబట్టి ప్రత్యేకంగా నేను రెఫరెన్స్ చెప్పట్లేదు ఏ విషయాన్ని కూడా. మీరు ఎస్తేర్ గ్రంథంలో చూస్తే ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఎక్కడో ఒక మహారాణి ఏదో అందాలుగా ఏదో అందం చూపించుకునే దానికి ఏదో పరిస్థితికి నువ్వు రా నాకు మీటింగ్ జరుగుతుందంటే మహారాజ్ గారు నేను రానన్నది. ఆ మహారాణి మీద కోపంలో ఇంకేదో చేశాడు, ఒక అమ్మాయిని తీసుకెళ్తాడు, ఆమెను అందంగా తీర్చిదిద్దటం. ఆమె ఒక్కటి ఎంతగా ప్రార్థన వాళ్ళు 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా తన గురించి యూద సమాజాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది. ఎస్తేరు మహారాణిగా, యువరాణిగా అక్కడ కూర్చోవడం జరిగింది కదా. ఎంత చక్కటి కదా, ధైర్యం ఉన్నది కదా. ఊరికే కాదు కదా రాజు దగ్గర పోయి ఇచ్చేటే కదా, ఆమె ప్రార్థనాపూర్వకంగా రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ ప్రార్థన ఏం చేసిందంటే అక్కడ రాజు మనస్సును మెత్తపరిచింది. అప్పుడు వెళ్ళి ఆమె ఏదో మాట్లాడింది, ఆ మాటలు తగ్గట్టుగా రాజు నిర్ణయాలు తీసుకున్నాడు. దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ అందరూ కూడా, ఎవరు యూదులందరూ కూడా భద్రతలోనికి క్షేమంలోకి వచ్చారు. ఎవరి వల్ల? ఎస్తేర్ గ్రంథంలో మనకు ఉన్నటువంటి స్టోరీ. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది ఎస్తేర్. ఇక్కడికి వచ్చి ఇంతమందికి కాపుదల, ఇంతమందికి భద్రత, ఇంతమందికి క్షేమం కలగటానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఆమె ఉన్నది. ఆమెకున్న తలాదు, ఆ ధైర్యము, ఆ ప్రార్థనా శక్తి. కాబట్టి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పక నువ్వు దీవించబడతావు, నువ్వు అనేకులకు దీవెనకరంగా నిలబడతావు. అలా కాకుండా ఎవడో వచ్చేది, మొన్న ఏదో చెప్పాను కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకరు అనేటువంటి పాట మీకు నేను జ్ఞాపకం చేశాను. శ్రీ గారి పాట. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటూ ఉంటే నీ జీవితం తెల్లారిపోదు, ఏది జరగదు, ఏది కాదు. నువ్వు కొంచెం ప్రయత్నం పెట్టి, ఎవరిమైనా ఏదైనా పని ఉందండి, నాకు ఒక 100 రూపాయలు అవసరం అవుతుంది అన్న, 90 రూపాయలు ఉంది, నాకు ఒక 10 రూపాయలు అవసరం ఉంది, సాయం చేస్తే నా పని పూర్తవుతుందంటే ఎవరికైనా దయగలుగుతుంది. అరే 10 రూపాయలు ఏంటంటారా, ఇచ్చేద్దాం, పని జరుగుద్దండి. సార్ నా దగ్గర రూపాయలు, నువ్వు 99 ఇస్తే నేను పని చేసుకొస్తానండి, ఎప్పుడైనా ఇస్తానండి. ఎట్లుంటుంది అలా అడగటానికి కూడా ఎట్లుంటుంది. నేను ఎంతో ప్రోత్సహించాలని అనుకుంటూ ఉన్నాను. నన్ను సరిగా వాడుకొని సద్వినియోగం చేసుకుంటే నేను చక్కగా ఉపయోగపడతాను. ఒకటికి కాదు 10 పనులకు ఉపయోగపడతాను. నేను ఎవరికైనా ఏదో చెప్తూ ఉంటాను, ఎవరైనా ఫ్రెండ్స్ కూడా అన్న మంచిగా ఉపయోగించుకో, విసిగించేటట్టు పెట్టకు, విసిగిస్తే నేను రెండోసారి నీ దగ్గరికి రాలేకపోవచ్చు, నేను మనిషినే కదా. కుటుంబానికైనా అంతే, బయట స్నేహితులు. కాబట్టి ఎప్పుడైతే మనం దాన్ని సక్రమైన రీతిలో సహనంతో, ఓర్పుతో దేవుని పని కొరకు జీవితం నింపబడి పనిచేస్తామో మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. మనం ఆశీర్వదించబడటమే కాదు, చక్కగా ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండటాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ మీరు తామారును చూసినా, రాహాబును చూసినా, రూతును చూసినా, బెత్షెబాను చూసినా, మీకు ఈ కథలన్నీ తెలుసు కాబట్టి నెట్టుకి ఎక్కువ టైం పోగొట్టకుండా ముగిద్దామని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ స్టోరీస్ ఆయా చాప్టర్స్ లో మీరు గమనించినటువంటివి, చిన్నప్పటి నుంచి మనం వింటా ఉన్నటువంటివి. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారి వంశాంలోనికి రాబట్టబడ్డారంటే వాళ్ళ ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గుణం, వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క మానవ, ముఖ్యంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రార్థనా తత్వం, వాళ్ళు దేవుని ఎడల చూపించేటువంటి భయము, భక్తి మనం గమనించినట్లయితే వారు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరు గమనిస్తే ఇక్కడ ఇంకా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దెబోరా గురించి, తర్వాత హన్నా గురించి, ఎస్తేరు గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అనేక రీతులుగా వీరందరూ కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. మనము యోబు విషయంలో మనం గమనిస్తాం. 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉందంటే, మీరు గమనించండి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు నేను అనుభవించుదా, కీడును అనుభవింపతగదా, మేలైనా కీడును అనుభవింపతగదా. కాబట్టి మేలుకైనా కీడుకైనా మనం ఒక చోట నేను చూపించాను. ఎట్లుండాలి? ఎదురు మాట్లాడక, మారు మాట్లాడక, మేలైనా కీడైనా దేవుని ఎదురు తలంచుకొని విధేయత ద్వారా పని జరిగించుకోవడం. ముఖ్యంగా ఇది మనం అనేక మంది స్త్రీలలో గమనిస్తాం. పురుషుల్లో ఇగో ఉంటుంది కదా, అది దేవుని దగ్గరైనా కొంతమంది అది ఇటు చూస్తూ ఉంటారు. కానీ స్త్రీలు ఎంతగానో తగ్గించుకొని, ఎంతగానో విధేయత చూపించి, మనం లోకరీతిగా అంటూ ఉంటాం, స్త్రీలు అంటే ఒక 2 చేతులు ఉన్న స్త్రీని మనం ఎప్పుడు చూడం కదా, వాళ్ళకి కనపడని చేతులు ఎన్నో ఉంటాయి.
భర్తకు చేసి పెట్టాలా, ఆ పిల్లలకు చేసి పెట్టాలా కదా. ఇంట్లో ఊర్లో మళ్ళీ పని చేసేది ఉంటే పని చేయాలి. ఇక్కడ ఊళ్ళల్లో అంటే సిటీలో పని చేసే వాళ్ళు పని చేస్తారు, ఊళ్ళల్లో ఊకే ఇంటికాడ ఏమి ఉండరు, పొలాల్లో పనికి వెళ్తారు. చేతితో పని చేయడాన్ని మనం చూడం, కనపడని ఎన్నో చేతులతో పని చేయడాన్ని మనం చూస్తాం. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు వాళ్ళందరి దీవెన మీ మీద ఉండాలి. అటు వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి, ఎట్టి ప్రార్థనలు చేస్తే ఇంకా వారిని బలపరచగలము, వారిని ఇంకొంచెం ప్రోత్సహించడం నడిపించడం. మాట వినే వారి గురించి, మాట వినని వారి గురించి ఇప్పుడు మనం ప్రోత్సహించే మాట చెప్తాం, ఇల్లేదనుకోండి మనం ఏం చేస్తాం చెప్పండి, ఎంతకాలం వెంటబడడం. వాళ్ళకి పెట్టే సమయం కోరి పెడితే నలుగురు ఇక్కడ దేవుని కొరకు నిలబడే అవకాశం ఉంటుంది, నలుగురు ప్రోత్సహించబడే అవకాశం ఉంటుంది. ఎంతసేపు వీళ్ళ ముగ్గురిని ఎంటబడతాం అంటే వీళ్ళు పని చేయలేదు అనుకోండి, ఇంకో నలుగురికి పెట్టే సమయం ఇంకా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు ఇచ్చినటువంటి తలంపులను, దేవుడు ఇచ్చినటువంటి ఆశను మనం కొనసాగిస్తే తప్పగా దీవించబడతాం అనేది తథ్యం. అంతే తప్ప ఖచ్చితంగా చూడండి, స్త్రీలకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మన ముఖ్యంగా మన భారతదేశంలో పెళ్ళైంది, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పండుగ ఊరు వెళ్తారు. ఏ ఊరు, ఏ ఇంటికి వెళ్తారు? అత్తగారింటికి. మామగారింటికి అనరు, అత్తగారింటికి. స్త్రీ పురుషులు అంటారు కానీ పురుషుడు స్త్రీ అన్నారు. అంటే మొదట స్త్రీ ప్రాధాన్యత. ఇవన్నీ మనం గమనించుకోవచ్చు. ఇంకా మనం గమనిస్తే కొన్ని పదాలు భార్యాభర్త అంటారు, భర్త భార్య అంటారు. మనకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి భార్య భర్త అంటే మొదట భార్య, అత్తా మామలు, భార్యాభర్తలు, అత్తగారికి, స్త్రీ పురుషులు. అంత చక్కగా వారికి దేవుడే అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన సిచ్యువేషన్స్ అనుగ్రహించినాడు. సద్వినియోగం చేసుకున్న వారు దీవించబడతారు. నేను వద్దు, నేను చేయలేను, నాకు తలాంతులు లేవు, నాకు వాక్చాతుర్యం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఈ నెగిటివిటీలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరు కావచ్చు. దేవుడు అవకాశం ఇస్తాడు, మంచి దేవుడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నీకు వచ్చిన అవకాశం ఇంకొకరు గందలాగా తప్పని. ఎందుకంటే బయట పోటీ అంతా ఉన్నది, సమాజంలో పోటీ ఎంత ఉన్నదంటే ఒక్కొక్క ఉద్యోగానికి 1000 మంది అప్లై చేస్తున్నట్టు ఉన్నది. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరు కొట్టుకుపోతారు తప్ప అది నీ కోసం ఎత్తి పెట్టుబడి పాచిపోయాలని ఉందనుకోవడం. దీపం ఉండగానే నీలో ఆశను రెట్టింపు చేసుకోవాల్సిన బాధ్యత నీదే. నీలో దేవుడు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి ప్రభు కొరకు వాడుకుంటాడు, దేవుడి యొక్క స్వార్థ విషయంలో వాడుకుంటాడు. లోకపరంగా నిన్ను కూడా ఉన్నత స్థానంలో ఉంచాలని దేవుడు ఆశ. ఎప్పుడు కూడా సాక్ష్యం తక్కువ ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. నిన్ను ఎవరు పాటు చేసుకుంటారంటే మనకి పాటు చేసుకో. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకో, తర్వాత ఏమో మాకు అవకాశం ఇవ్వలేదు. దేవుని ప్రేమను గుర్తించడంలో మనం తడబాటు పడుతూ ఉన్నాం, తడవు చేస్తాం. తడబాటు పడడం అంటే గుర్తించినా అటు ఇటు చేయటం, తడవు చేయడం అంటే ఆలస్యం చేయడం. ఏదైతే మనం అనుకుంటామో దానికి ఆలస్యం అనేది, ఈ ఆలస్యం అనేది సోమరితనానికి గుర్తు. సోమరి గురించి దేవుడు చాలా కఠినమైన మాటలు మాట్లాడు. ఎవరైతే దేవుని కృపలో ఉన్నారు, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే నేనున్నాను నేనున్నాను నేనున్నాను, దేవుడు యాజకులను సైతం నేనున్నాను అంటే మొదట వాడుకోవడానికి మనం ఎవరున్నారు దీనికోసం అనగానే నేనున్నా నేనున్నా నేను. ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఇలా ఉత్సాహంతో ముందుకు వచ్చినట్లయితే మనం వాడుకోబడతాం, మనం దీవించబడతాం. అతి వాళ్ళల్లో మనం గమనించినంత మేర ఇప్పుడు ఈరోజు చూస్తే అందరూ స్త్రీలు ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప పనైనా, ఎంత గొప్ప కష్టమైనటువంటి పనైనా వాళ్ళు చేసుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ మంచి వాళ్ళ కాకపోవచ్చేమో కానీ మంచి వాళ్ళు అందరూ కష్టపడుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తాం. కొంతమంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళకి ఒక కనీటి ప్రార్థన అనేది బెనిఫిట్ ఇవ్వడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళ కోసం ఒక కనీటి ప్రార్థన చేయడం వాళ్ళు కంటిన్యూస్గా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోలేదు. మన స్పిరిచువల్ ఇది ఇబ్బందికరమైన. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా ఇటు వారందరినీ బట్టి వందనాలు, మాకు ఇచ్చినటువంటి స్త్రీలను బట్టి నీకు వందనాలు. నీ వంశావళిలో రాయబడినటువంటి ఆ 4 స్త్రీలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియమ్మ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇచ్చినటువంటి గొప్ప దీవెన అనుగ్రహాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు నాయన ఉమెన్స్ డే సందర్భంగా తామాలను నేను జ్ఞాపకం చేసుకున్నాం, రాహాబుని జ్ఞాపకం చేసుకుంటాం, రూతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బెషబాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాగే నాయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎస్తేను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభావ బైబిల్ నిండా కూడా. అటు వారందరినీ బట్టి వందనాలు. ఇదిగో లోకరీతిగా కూడా ప్రభావ మాకు ఇచ్చినటువంటి గొప్ప నాయకులను బట్టి వందనాలు, గొప్ప సైంటిస్టులను బట్టి వందనాలు.